అంత శాస్త్రం చెబుతారు. శాస్త్రానికి స్త్రీల పట్ల, పురుషుల పట్ల, మేఘాల పట్ల, గుర్రాల పట్ల పక్షపాతాలు ఉండవు. శాస్త్రం నిజం చెబుతుంది. వారికి వ్యతిరేకం వీరికి అనుకూలం అంటే ఎవరూ చేయగలిగింది లేదు. శాస్త్రం ఎవ్వరికీ వ్యతిరేకం కాదు, ఎవ్వరికీ అనుకూలం కాదు. శాస్త్రం సత్యానికి అనుకూలం, అసత్యానికి వ్యతిరేకం. ధర్మానికి అనుకూలం, అధర్మానికి వ్యతిరేకం. మన మనస్సునే మనం సరి చేసేవాళ్ళు కానీ మా గురించి ఇలా చెప్పారు అనకూడదు. చెప్తారు ఉన్నదే చెప్తారు. అందుకే గుర్రం పక్కన ఎప్పుడు నిలబడకూడదండి. ఆ రౌతు కూడా గుర్రం పక్కన నిలబడు. ఏనుగు పక్కన మావటీయుడు ఉంటాడు, లేకపోతే అది ఉండదు, అక్కడ తొక్కేస్తుంది. గుర్రం పక్కన రౌతు ఉండడు. మీరు గమనించండి, దూరంగా ఉంటాడు. ఇది తంతుంది, అది వాడిని కూడా తంతుంది. అంతేకాదు, ఒక్క జంపర్ పరిగెట్టేస్తుంది. పరిగెట్టడం మొదలెట్టిందంటే అరేబియా సముద్రం దాటేస్తుంది. అది నువ్వు పట్టుకోలేవు. అందుకని గుర్రం పక్కన నిలబడకూడదు, తనేస్తుంది. అది గాడిద పక్కన అసలే నిలబడకూడదు. దీనికంటే అది ముందు కడుతుంది, వెనక్కి కడుతుంది అంత. అందుకే అశ్వప్రదం అంటారు. అంచేత కిరణాన్ని అశ్వమని ఎందుకన్నారు వేదంలో అంటే వెంటనే ప్రశ్నిస్తుంది. సూర్యకాంతి అండి, ఎన్ని కోట్ల మైళ్ళ దూరంలో ఉన్నాడు ఆ మహానుభావుడు. ఆయన కిరణం మన చేరడానికి 9 నిమిషాలు పడుతుందండి. 9 నిమిషాల్లో కిరణం చేరిపోతుందంటే ఎంత వేగం, ఎంత వేగం అది. అంత వేగంతో చేరుతుంది, దాన్ని అశ్వ అన్నారు. అందుకే ఇప్పటికి హార్స్ పవర్ అంటారు. ఎంత గొప్పదైనా లయన్ పవర్, టైగర్ పవర్ ఉండదండి. ఏనుగు పవర్ లేదు, హార్స్ పవరే. పవర్ ఈజ్ హార్స్. పవర్ని కొలవాలంటే గుర్రపు శక్తితో కొలవాల్సిందే. అంత వేగం అది. పైగా అంత వేగంతో 100 మైళ్ళు పరిగెట్టిన గుర్రానికండి ఒక్కసారి ఆ గుర్రం దిగాక రౌతు దానికి విశ్రాంతి ఇస్తే 5 నిమిషాలు నుంచోబడితే చాలండి, మళ్ళీ 100 మైళ్ళు పరిగెడుతుందండి. 5 నిమిషాలు చాలు దానికి. ఇంకా మంచం మీద పక్కేసి దుప్పటి కప్పేది మనకు మళ్ళీ 5 నిమిషాలు. అది కూడా 5 నిమిషాలు ఏం చేస్తుంది తెలుసా, అని ఒక్కసారి ఒళ్ళంతా ఇలా సకిలించి దులుపుకుంటుంది. దాని ఒంటికి అంటుకున్న ధూళి కణాలు, వెంట్రుకలు అన్నీ రాలిపోతాయండి. వెంటనే పరిగెట్టేస్తుంది. 5 నిమిషాలు రెస్ట్ చాలు దానికి. అంచేత వాహనాల్లో అశ్వాన్ని మించింది లేదు. దాన్నే పూర్వం వాడేవారు. అందుకని అశ్వం అంటే కిరణం. కిరణం అంత వేగంగా వస్తుంది. తెల్లారగానే మనం లేవకముందే సూర్యభగవానుడు వచ్చేస్తున్నాడా లేదా, అంత ఎందుకంటే దాన్ని అశ్వ అన్నారు. వేదంలో అశ్వ అంటే కిరణం అనే అర్థం తెలియకపోతే సప్తాశ్వరథమారూఢం అంటే గుర్రాలు రథం అనేది, గుర్రవులు రథం అనేది నీకు అర్థం కావడం కోసం చెప్పిన మాట, విషయం అది కాదు. అలాగే గ్రామ్యాశ్చ అరణ్యాశ్చ వాయవ్యాశ్చ పశువక అంటారు, వేదంలో ఉంటుంది ఆ మాట. మనం మామూలుగా తెలియకపోతే ఏమంటాం, మనం గ్రామీణమైన పశువులు వాయవ్య దిక్కులో ఉండేవి. గ్రామ్యాశ్చ అరణ్యాశ్చ, అంతే కదా. గ్రామ్యాశ్చ గ్రామీణమైన పశువులు అంటే ఇళ్లలో ఉండే ఆవులు, గేదెలు లాంటివి గ్రామాల్లో ఉండేవి. ఆరణ్యాశ్చ అడవి దున్నపోతు, అడవి ఏనుగు, అడవి గుర్రం అవి ఉంటాయి అవి. గ్రామ్యాశ్చ అరణ్యాశ్చ వాయవ్యాశ్చ పశువక, గ్రామ్య పశువులు, అరణ్యాల్లో ఉండే పశువులు అన్నీ వాయవ్య దిక్కులో ఉండి ఆర్యులు మేపేవారు. దిక్కుమాలని అర్థం అంటారు దీన్ని. గ్రామ్యములు, వాయవ్యములు, ఆరణ్యములు అవన్నీ సృష్టికి కణజాలం, సెల్ బయాలజీ మొత్తం అంతా. సెల్ బయాలజీ. గ్రామ్య పశువులు అంటే క్వార్క్ కణాలు, ఆరణ్య పశువులు అంటే వ్యతిరేక క్వార్క్ కణాలు, వాయవ్య పశువులు అంటే బలాత్మక కణాలు. 3 రకాల కణాలు ఉంటాయి, 3 రకాల అణువులే ఉంటాయి, ఎలక్ట్రాన్, ప్రోటాన్, న్యూట్రాన్. కణాల్లో కూడా 3 రకాలు ఉంటాయి ప్రధానంగా. బలాత్మక కణాలు, క్వార్క్ కణువులు, వ్యతిరేక క్వార్క్ కణువులు. ఆ క్వార్క్ కణువుల్ని వేదంలో గ్రామ్యాహ అన్నారు. వ్యతిరేక క్వార్క్, యాంటీ క్వార్క్ ఉంటుంది, దాన్ని ఆరణ్యాహ. గ్రామానికి వ్యతిరేకం కదా అరణ్యం. వాళ్ళ సింబాలిక్గా చెప్పారు దాన్ని. ఈ ఊరు వేరు, అడవి వేరు కదమ్మా. ఊళ్ళో వెన్నెల కాస్తే మనం ఆనందిస్తాం, అడవిలో వెన్నెల కాస్తే ఎవడు లేడు. అడవిని కాసిన వెన్నెల అన్నారు. గ్రామంలో కాసిన వెన్నెలని రాలేదు కదా. గ్రామాల్లో ఉండాల్సిన మనిషి ఎవడన్నా అనాగరికంగా ప్రవర్తిస్తే అడవిలో ఉండాలి, ఆటవికుళ్ళ అంటారు. గ్రామానికి అరణ్యం వ్యతిరేకం. అందుకని క్వార్క్, యాంటీ క్వార్క్, ఈ సైంటిఫిక్ పరిభాష ఉంది. దీన్ని కొన్ని వేల లక్షల ఏళ్ల క్రితం నా జాతి వేదంలో చెప్పింది. ఇది అర్థం కాక వేదాన్ని మనం తెలియని మాటలు అంటూ ఉంటాం. మనం అర్థం కాని వాళ్ళు కొందరు, అర్థం చెప్పలేని వాళ్ళు కొందరు. గ్రామ్యం అంటే గ్రామ్యమే, పశువు అంటే పశువే అనుకోవడం. పశువు శబ్దానికి జంతువు అని అర్థం కాదండి, పుట్టే లక్షణం కలిగింది. అందుకే దాన్ని అజ అంటారు. అజ అంటే బ్రహ్మదేవుడికి పేరుగా చెప్తారు. అజ అంటే పుట్టదని కాదు, పుట్టడానికి సిద్ధంగా ఉంది, ఇంకా పుట్టలేదు. కణరూపం దాల్చడానికి ముందు తంతువులుగా ఉంటాయి కిరణాలు. తంతువుల కంటే ముందు కిరణాలుగా ఉంటాయి. ముందు కిరణాలు, తర్వాత తంతువులు, తర్వాత కణాలు. ఆ కణాల నుంచి ఏకకణజీవి, బహుకణజీవి అన్నీ వచ్చాయి. ఇవాళ ఏ పరిణామ సిద్ధాంతాలు, ఏ బయాలజీ గ్రంథాలు చెబుతున్నాయో అవన్నీ కొన్ని వేల ఏళ్ల క్రితం చెప్పిన ఈ హిందూ జాతికి నమస్కారం, ఆర్య సంస్కృతికి నమస్కారం, వేద ధర్మానికి నమస్కారం. అందుకని షడంగాది వేదాహ. నువ్వు నిరుక్తం చదవకుండా అర్థాలు చెబితే వంకర అర్థాలే వస్తాయి.
నీకు లౌకికంగా కాళిదాసు పుట్టాకనో కాకాదాసు పుట్టాక పుట్టిన అర్థాలు అవి చెప్పేస్తాడు అక్కడ. అంతేగాని నిరుక్తం చదవాలి, వేదంలో గ్రామ్య అంటే ఇది, వాయవ్య అంటే ఇది, అరణ్య అంటే ఇది అని తెలిస్తే అబ్బో ఇదంతా బయాలజీనా అని ఆ రకమైన పరిశోధన వేదాల మీద మనం చేస్తాంగా. ఇవాళ ఆ పరిశోధన ఎందుకు జరగడం లేదు అంటే వాటిని పవిత్రం అనే పేరు మీద పసుపుతాళ్ళు కట్టేసామమ్మా. అదో అజ్ఞానం కూడా విడిచిపడి గ్రంథాన్ని పూజించకండి దయచేసి. గ్రంథాన్ని చదవాలి, చదవకపోతే ఎవరికైనా ఇచ్చేయాలి, వాళ్ళైనా చదువుతారు. దీన్ని ఇక్కడ పెట్టచ్చా అక్కడ పెట్టచ్చా అనే సందేహాలు అడగద్దు. ఎక్కడ పెట్టదు, నువ్వు చదువు దాన్ని, ఎక్కడ పెట్టినా మంచిదే. భాగవతం ఇంట్లో ఉండొచ్చా అండి, భగవద్గీత ఎక్కడ పెట్టాలని నెత్తి మీద పెట్టుకోటుకొచ్చి భగవద్గీత నీకు ఇది చదవమనా ఎక్కడ పెట్టమనా అంటే మన ఉద్దేశం ఏంటంటే అది ఎక్కడో పెడితే ఏదో అయిపోతుందేమో అని భయం లేదు, ఎక్కడో పెడితే ఏదో అవ్వాలనే కాంక్ష. రెండు తప్పులే. ఎక్కడ పెట్టినా ఏమీ కాదు, నీకు భయమో కలగదు, నీకు ప్రయోజనమో కలగదు. అది పుస్తకం, నువ్వు చదివితేనే ఉపయోగం. ఈ మంచినీళ్ళు ఎక్కడ పెట్టమంటావు, తాగడానికి వీలుగా పెట్టు. తాగినప్పుడు ఎందుకు మంచినీళ్ళు పని లేక ఈ ఈశాన్యం పెట్టాలా వాయవ్యం పెట్టాలి, అది మంచినీళ్ళు కానప్పుడు ఎక్కడ పెట్టినా ఒకటే, నేను తాగినప్పుడు ఎక్కడ పెట్టినా ఒకటే. ఏ వస్తువైనా ఇలాగే ఆలోచించాలి. ఇది హేతువాదం. హేతువాదం దైవానికి వ్యతిరేకం కాదు. హేతువాదం ద్వారానే దేవుణ్ణి అర్థం చేసుకోవచ్చు. అదే వేదం, అదే శాస్త్రం, అదే తర్కం. దానికోసం శాస్త్రాలు తర్కశాస్త్రం కూడా. తర్కం నేర్పకుండా వేదాంతం నేర్పేవి కాదు. మెట్ట వేదాంతం అయిపోతాడు, మూర్ఖుడైపోతాడు. తర్కం చెప్పేవారు ముందు. తర్కించు. తర్క శబ్దానికి తర్క ఊహ అని కూడా అర్థం. ఊహతో వదిలేయకు. నీ ఊహ నిజమో కాదో తెలుసుకో. ఊహ చెయ్యాలి ముందు. ఊహ చెయ్యాలండి. సూర్యకాంతి కనపడగానే ఎక్కడి నుంచి వస్తుంది ఇంత కాంతి అని ఊహించాలి, దాన్ని పరిశోధన చేయాలి. అప్పుడు ఎక్కడి నుంచి వస్తుందో తెలుస్తుంది. అందుకని నీ ఊహ మీద పద్యం వేసుకుని అది నిజం అనుకోకూడదు. ఊహించు ముందు, ఏదో ఒక ఊహ ఉండాలి కదా. ఆ ఊహ నిజమో కాదో పరిశోధన చేయి. ఊహించడం కవిత్వం, పరిశోధించడం శాస్త్రం. ఓ దానికోటి వ్యతిరేకం ఎలా అవుతుందండి? ఊహించకుండా ఏదైనా పరిశోధిస్తావా? పరిశోధన చెయ్యాలి అనుకుంటే ముందు ఒక ఊహ, ఒక ప్రణాళిక ఉండాలి. ఓ ఈ పరిశోధన వల్ల బహుశా ఇది రావచ్చు, బహుశా అది రావాలని ఏం లేదు, ఇంకోటి రావచ్చు. ఇది మన వేదాలు, మన శాస్త్రాలు ఇంత గొప్ప. వాటి నిండా ఉండేదంతా విజ్ఞానమే. షడంగాది వేదాహ శిక్ష, వ్యాకరణం, ఛందం, నిరుక్తం. ఇంకో ఆశ్చర్యకరమైన మాట జ్యోతిష్శాస్త్రం. జ్యోతిషం కల్పం తథా. శిక్ష వ్యాకరణ ఛందో నిరుక్తం జ్యోతిషం తథా కల్పశ్చేది. జ్యోతిష్శాస్త్రం ఈవేళ మన కర్మకాలి దాన్ని మనుషుల జాతకాలు చెప్పడం కోసం ఉపయోగిస్తున్నారు. జ్యోతిష్శాస్త్రం అందుకోసం పుట్టలేదండి, అది ఖగోళ శాస్త్రం. ఏ నక్షత్రం ఎక్కడుంది, ఏ నక్షత్రం ఎప్పుడు ఉదయిస్తుంది, ఏ నక్షత్రం ఉదయించినప్పుడు పైన వృషభం ఆకారంలో ఉంటుంది, తెల్లారేసరికి ఆ వృషభం కిందికి ఎందుకు వస్తుంది. శివుడిని వృషభ వాహనుడు అంటారు, వృషభ ధ్వజుడు అంటారు. శివుడు అంటే ఆర్ద్రా నక్షత్రం. ఆర్ద్రా నక్షత్రం ఉదయించినప్పుడు వృషభ రాశిలో ఉండే నక్షత్రాలు పైన ఉంటాయి. అందుకని వృషధ్వజుడు, ఎద్దు జెండాగా కలిగిన వాడు అన్నారు. తెల్లారేసరికి ఆ నక్షత్ర రాశి మొత్తం గమనం కారణంగా కిందికి వస్తుంది. అందుకని వృషభ వాహనుడు అన్నారు. సరిగ్గా విష్ణుమూర్తిని గరుడ వాహనుడు అన్నారు, గరుడ ధ్వజుడు అన్నారు. ఆయన శ్రవణ నక్షత్రం. గరుత్పత్తుడు నక్షత్రం చూసుకుంటే అలాగే ఉంటుంది. ఈ విషయాలని మనకు పురాణ కథల ద్వారా చెప్పారు. అంటే జ్యోతిష్ శాస్త్రాన్ని మన వాళ్ళు ఖగోళ శాస్త్రాన్ని జనానికి అర్థం కావడం కోసం పురాణ కథల రూపంలో చెప్పారు. మనం పురాణ కథ పట్టుకున్నాం, జ్యోతిష్యం వదిలేసాం, జాతకాలు పట్టుకున్నాం. ఇంకా చెయ్యి చూసేవాడు ఒకడు, కాలు చూసేవాడు ఒకడు, తర్వాత జేబు చూస్తాడు. అక్కడి నుంచి భయపడతాడు. నీకు ఆ దోషం ఉంది, ఈ దోషం ఉంది, నువ్వు యజ్ఞం చేయి, అది కూడా నేనే చేయిస్తే 3 లక్షలు అక్కడ బారేయమంటాడు. దంపతులు విడిపోతున్నారంటే యజ్ఞాలు చేయిస్తున్నారు. నమశివాయ. నేను మొహమాటం లేకుండా చెబుతున్నా, యజ్ఞం కాదమ్మా. వాళ్ళిద్దరిని కూర్చోబెట్టండి, ముందు వాళ్ళిద్దరిని కూర్చోబెట్టండి, మాట్లాడండి అసలు ఏమిటో అది. ఓ యజ్ఞం చేసి అయిపోతుంది అంతే, మొత్తం ఖర్చు అయిపోతుందమ్మా. వీళ్ళు కలవరు. పైగా ఈ ఖర్చు కారణంగా ఇంకా తగాదాలు ఎక్కువ అవుతాయి. ఏ దివ్య శక్తికి ఈ దంపతులను కలపాల్సిన అవసరం లేదండి. ముందు అది గ్రహించండి, దయచేసి. అవసరం లేదు. అక్కడ దేవతలు వచ్చి మన సంసారాలు కలిపి, మన సంసారాలు అంత గొప్పవి కాదు. ఈ దంపతులు ఇద్దరు కలిసి ఉండడం వల్ల ప్రపంచానికి ఏం ఉపయోగం లేదమ్మా. ఇందులో ఏ మహాత్మా గాంధీలు పుట్టరు, వశిష్ఠ విశ్వామిత్రుడు ఎవరో పుట్టరు. ఇక్కడ పనికిమాలిన వాళ్ళే పుట్టేది. వీళ్ళు దెబ్బలాడుకుంటే వాళ్ళకే, కలిసి ఉంటే వాళ్ళకే. దేవతలకు ఏం సంబంధం అది? ఎందుకు చేస్తారు వాళ్ళు? అనుగ్రహించేయరు, వాళ్ళకి అవసరం లేదు. ముందు తల్లిలో తండ్రో అత్త మామ కూర్చోబెట్టి ఏమిట్రా అబ్బాయి అంటే తేలుతుంది. అంత చేయగలిగి చేస్తాం. అప్పుడు కావాలంటే పురాణ కథలు, దైవ కథలు బోల్డ్ ఉన్నాయి వాళ్ళని కలపడానికి. అవి చెప్పండి. కావ్యాలు ఉన్నాయి, పురాణాలు ఉన్నాయి, శాస్త్రాలు ఉన్నాయి, చెప్పండి. ఏదో కథ ద్వారా వాళ్ళ మనస్సును మార్చచ్చు. అది కథ కాదు, వాస్తవమే కదా. శకుంతలకి భర్తకి వియోగం రాలేదా? దుష్యంతుడికి వియోగం రాలేదా? ఆవిడ అనగా ఆత్మహత్య చేసుకుందా? నలదమయంతులు విడిపోలేదా? ఆవిడ ఆత్మహత్య చేసుకుందా?
ఈ కథలు చెబితే మనుషులు మారరా కొంతైనా? విచిత్రం ఏంటంటే కౌన్సిలింగ్ చెప్పేవాళ్ళు సైకాలజిస్టు కూడా ఏవేవో చెబుతారు, కానీ పురాణ కథలు చెప్పరండి. పురాణం దేవుడు మహాపాపం అయిపోయింది మన దేశంలో, అవి తప్ప అన్నీ చెబుతారు. దేవుడు లేకుండా పురాణ కథ లేకుండా మీరు ఏం చెప్పినా ఈ దేశంలో ఎవరికి ఎక్కదు. అవి చెప్పి తీరాలి, పురాణ కథలు చెప్పాలి. వాళ్ళు ఇలా ఉన్నారు, మీరు ఉండడానికేమి అని చెబితే కొంత ఎక్కుతుంది. జ్యోతిష్ శాస్త్రాన్ని మనం ఖగోళ శాస్త్రంగా భావించి అపూర్వ విజ్ఞానాన్ని గ్రహించాలి, కానీ మన చేతులు చూడడానికి కాదండి. దానికి అంత ప్రాధాన్యం గ్రహాల బలం, గ్రహస్థితి బలం ఉంటుందండి. కానీ మన మనోబలం, మన బుద్ధి బలాన్ని మించింది కాదది. నేను మొహమాటం లేకుండా చెబుతున్నా. మీ బుద్ధి సంకల్పం, మీ స్థిరమైన సంకల్పంతో మీరు చేయండి, తప్పకుండా అవుతుంది. ఇంకా అవదని వెర్రి మాటలు చెప్పద్దు ఇక్కడ. మనిషిని నిర్వీర్యం చేసే ఏ మాట నమ్మద్దని చెబుతాడు వివేకానందుడు. అది ఎంత గొప్పవాడు చెప్పినా సరే, నీ శక్తిని నిర్వీర్యం చేసే ఏ మాట నువ్వు నమ్మద్దంటాడు ఆయన. మనకి దురదృష్టవశాత్తు హిందూ ఆధ్యాత్మిక వ్యవస్థలో నిర్వీర్యం చేసే మాటలే ఎక్కువ ఉన్నాయి. నీ వల్ల ఏమీ కాదు, నీ జాతకమే అంతా, నీకు చదువు రాదు అని పుట్టకనే చెప్పేస్తాడు ఈ సన్నాసి. 35 ఏళ్ళు ఉంటాయి, ఆవిడకి పెళ్లి కాలేదమ్మా, ఏదో ఆవిడ ఇబ్బందులు ఉంటే నీకు అవదా ఇంకా ఉపయోగం లేదంటే ఆవిడ ఏమైపోవాలమ్మా, ఆత్మహత్య చేసుకోవాలా? ఆవిడ మొహమ్మద్ చెబుతావు ఆ మాటని? నువ్వు బంధువా? నువ్వు పండితుడా? ఆవిడ బతకాలా చావాలా? ఏదోనమ్మా అలాగే ఉంటే ఇప్పుడు కాకపోతే ఏమైంది అంటే కొంచెం ధైర్యంగా ఉంటుంది కదా. మా చుట్టం ఒక ఆవిడ ఉంది, 42 ఏళ్ళప్పుడు అయింది, మంచి కాపురం అమ్మాట, ఆ అమ్మాయికి ధైర్యంగా అది మానేసేసి అవదే మీ ఇంట్లో కూడా ఎవరికి అవ్వలేదు, నీకు అవ్వదు, ఇది పెద్ద శుభవార్త. పైగా నక్షత్రాలను బట్టి చెప్పాడు. ఈ నక్షత్రాల వాళ్ళందరూ ఇంతే. ఒక నక్షత్రంలో అందరూ ఒకలా ఉంటారా? ఆశ్చర్యం కదండి. ఎలా ఉంటారండి అంటే మనిషి మన ప్రవృత్తి, సంకల్పం, పట్టుదల, ప్రయత్నం వీటికి ఏమీ ప్రాధాన్యం లేకుండా చేసేస్తే దేవుడు వచ్చి దిగొచ్చి రక్షిస్తాడా వాడిని? ఇవన్నీ ఏం చెబుతున్నాడు? నువ్వు భౌతికంగా ఎంత సంపాదించినా సరే అపూర్వమైన విశ్వాసం భగవంతుని మీద ఉండాలి. అంతకు మించి ఆత్మవిశ్వాసం ఉండాలి. ఆత్మ గురువు. ఆత్మను మించిన గురువు ఉంటాడా? జీవితాన్ని మించిన గ్రంథం ఉంటుందా? మనస్సును మించిన తీర్థం ఉంటుందా? శరీరాన్ని మించిన క్షేత్రం ఉంటుందా? నువ్వు తపస్సు చేయాలంటే నీ శరీరమే, నీ మనస్సే, నీ అంతఃకరణే, నీ జీవితమే. మన జీవితం మనకు ఎన్నో పాఠాలు నేర్పింది. అంతకు మించిన భగవద్గీత లేదు. ఎవరి జీవితం వారికి భగవద్గీతే. అది ఖచ్చితమైన సాక్ష్యం. మన జీవితం జరిగింది కదా, మనకు తెలుసు కదా, వెంటనే గ్రహిస్తాం ఆ విషయాన్ని. ఎక్కడో అక్కడ మన జీవితం చాలు. ఓ 50 ఏళ్ళ వయస్సు ఉన్నవాళ్ళు, ఆడాళ్ళైనా మగాళ్ళైనా, చిన్నప్పటి నుంచి నేను ఏం పొందానని ఆలోచించుకుంటూ తెలిసిపోతుంది. ఏది మంచో ఏది చెడ్డో తెలియదండి అనుభవాల ద్వారా. ఆ మాత్రం తెలుసుకోలేమా? అందుకని జ్యోతిషం కల్పశ్చేతు షడంగా 6వది కల్పం చెప్పేవారు. కల్పం అంటే తెలుసు. ఇప్పుడు స్మార్త బ్రాహ్మణులు అని మన ఇంటికి పురోహితులు వచ్చి సత్యనారాయణ వ్రతం, విఘ్నేశ్వర పూజ, పుణ్యాకవచనం, ఉపనయనం, వివాహం అని చేయిస్తారు కదండి. ఈ విధానం అంతా కల్పంలో ఉంటుంది. దాన్నే కల్పశాస్త్రం అంటారు. అది మళ్ళీ కొంచెం ప్రాంతాలను బట్టి వాటి కొద్దిగా తేడాలు ఉంటాయి. మొత్తం అంతా ఒకటే, చిన్న చిన్న తేడాలు ఉంటాయి. ఎప్పుడు ఏమిటంటే ఏ కులమో, ఏ ఆచారమో, ఏ పద్ధతో అది పాటించుకోవడం, ఎవరి కుటుంబాచారం వాళ్ళు. అందులో పెద్ద తగాదాలకు పోవలసిన పని లేదు. ఈ 6 తెలిస్తే కానీ వేదం తెలియదు. కానీ శంకరాచార్య ఏమంటున్నారంటే గురువష్టకంలో షడంగాది వేద, నువ్వు 6 అంగాలతో వేదాలు నేర్చుకో. షడంగాది వేద ముఖే శాస్త్ర విద్య. శాస్త్రాలు 6 ఉన్నాయి. ధర్మ, శబ్ద, జ్యోతి, తర్క, మీమాంస. ధర్మశాస్త్రం, శబ్దశాస్త్రం, జ్యోతిష్శాస్త్రం, తర్కశాస్త్రం, మీమాంస. అది 2 రకాలు, పూర్వమీమాంస, ఉత్తర మీమాంస. ఈ 6 శాస్త్రాలు కూడా నేర్చుకో. అంతేకాదు కవిత్వాది గద్యం, గొప్ప కవిత్వం చెప్పగలవు. నువ్వు ఆశువుగా అవధానాలు చేసి ఉండొచ్చు, కవిత్వాలు చెప్పుండొచ్చు. గద్యం, బ్రహ్మాండమైన గద్యం చెప్పుండొచ్చు. గద్య రచన ఇప్పుడు తక్కువైపోయింది. తెలుగులో ఒకప్పుడు పద్యంతో పాటుగా వచనం కూడా బాగా రాసేవాళ్ళు ఉండేవారు. సాక్షి వ్యాసాలు, పానుగంటి లక్ష్మీనరసింహరావు గారు వచనం, ఎంత గొప్ప వచనం అండి. అటువంటి వచనం రాసేవాళ్ళు లేరు వేళ. పద్యం రాసేవాళ్ళు సరే సరే, అది ఇంకా ఛందస్సు కొంతైనా ఏదో ప్రయత్నం చేస్తాడు. వచనం ఎలా అయిందంటే ఒట్టి మాట కదా. మనకు వార్తాపత్రికలే వచన కవిత్వాలు అయ్యి. కానీ పూర్వం వచన కావ్యాల ద్వారా మంచి సాహిత్యం నేర్పేవారు. మాకు ఉమా కళ్యాణం అనే పాఠం వచనంలో ఉండేది. పద్యం కంటే గంభీరమైన భాష ఉపయోగించారు. ఇప్పుడు 9వ తరగతిలో సాక్షి వ్యాసాలు సరే సరే, వచనం అంచేతన కవిత్వాది గద్యం. కవిత్వం చెప్పు, గద్యంలో చెప్పు, పద్యంలో చెప్పు, లేదా పద్యం చెప్పినా సరే. కవిత్వాది గద్యం సుపద్యం కరోతి. మంచి పద్యాలు రాయొచ్చు చందోభరితంగా.
నువ్వెంత పండితులవైనా, వేదాలు నేర్చుకున్నా, శాస్త్రాలు నేర్చుకున్నా, కవిత్వం చెప్పినా, పద్యగద్యాలు అన్నీ చెప్పినా కూడా మనశ్చేన్న లగ్నం గురో రంగ్రి పద్మే తతక్కిం 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 తతక్కిం. ఇది మాబోటిగాళ్ళకి వాత. బాబు ఎన్ని ప్రవచనాలు చెప్పినా, ఎన్ని శాస్త్రాలు నువ్వు నేర్చుకున్నా, ఏం చేసినా అంతిమంగా భగవద్ దర్శనాన్ని కనుక పొందకపోతే జీవితం వృధా. భగవత్ స్మరణ చేస్తున్నావా, లేకపోతే గొప్పలు చెప్పుకుంటూ కూర్చున్నావా? పుస్తకం చదవడం వరకే. చదివిన తర్వాత అందులో విషయం ఆచరించాలి కదా. యోగ వాసిష్టం సారాంశం అంతా చెప్పుకునేమిటి? సర్వాశ సంక్షయే చేతక్షయో మోక్ష. మనస్సుని క్షీణింపజేయండి, ఆలోచనల్ని తగ్గించుకోండి, జ్ఞాపకాలు ఎక్కడ వదిలేయండి. విద్యార్థికి జ్ఞాపక శక్తి అవసరం అమ్మా. పనిలో ఉన్నప్పుడు ఉద్యోగులకు కూడా అవసరం. 60 ఏళ్ళు దాటాక జ్ఞాపక శక్తి ఎంత తగ్గిపోతే అంత మంచిది. బాధపడకండి ఊరికి. ఏమిటో ఈ మధ్య ఏమీ గుర్తుండట్లేదు, నువ్వు అభివృద్ధి చెందుతున్నావు అని అర్థం. బాధపడకు. దానికి మళ్ళీ మందులు వాడకూడదు. ఎంతమందిని మర్చిపోతే అంత మంచిది. ఆ గుర్తుండకపోవడాన్ని గొప్ప విషయంగా భావించాలి. అలా భావించలేము మనం. అది కొంపలు అంటుకుపోతాయి అనుకుంటాం. ఇవన్నీ దిక్కుమాలిన జ్ఞాపకాలే. ఈ జ్ఞాపకాలే బుర్రపాటు చేసేస్తున్నాయి. అయినా ఇవన్నీ ఉండాలి. మరి మా మనవరాలు వచ్చింది గుర్తుపట్టలేకపోయాను, మీ ఆయన కూడా గుర్తుపట్టలేకపోతే నీకు మోక్షం తొందరగా వస్తుంది. జ్ఞాపక శక్తికి దేశమంతా పేరు మోసిన మనిషిగా చెబుతున్న 325 అష్టావధానాలు, 10 శతావధానాలు, 1000 పద్యాలతో సహస్రావధానం చేసి పద్యాలు అప్పగించిన వ్యక్తిగా చెబుతున్న, జీవితంలో మర్చిపోవడం అంత సుఖం లేదు, గుర్తుంచుకోవడం అంత దుఃఖం లేదు. ఎన్ని మర్చిపోతే అంత మంచిది. ముఖ్యంగా 60 ఏళ్ళు దాటాక ఆడా మగ అన్నీ మర్చిపోవాలి. ఇంకా మళ్ళీ పుస్తకాలు చదివేసి ఊరికే కంఠస్థం అవసరం లేదు. దాని సారాంశం ఏదో చేయరాదా? పంచాక్షరం చెప్పాం, 5 జన్మ, దానికి జ్ఞాపకం ఏమిటి? నమశివాయ అనడానికి జ్ఞాపకం ఉండాలా? చేసుకో. మనకు అలా కాదండి. ఇంకేదో పుస్తకం రాసేసి ఇంతలావు కుట్టేసి నాబోటిగాడి చేత పీఠిక రాయించేసి దాన్ని ప్రచారం చేసేసి ఆవిష్కరణ చేసి దద్దనం పెట్టేయాలి. అక్కడి నుంచి నాకు జ్ఞానపీఠం ఇవ్వలేదని ఏడవాలి. అసలు ఈ పీఠాల కోసం ఏడిచేవాడు భగవద్గీత రాయడం ఎందుకండి? నాకు అర్థం కాదు. రాసింది భగవద్గీత. అందులో కర్మణ్యేవాధికారస్తే మా పరేషు కదాచన, పని చేయి ఫలితం. ఈయన ఫలితం కోసమే రాశాడు ఈ పుస్తకం అంతా. లేకపోతే మీరు చూడాలండి, దీని గురించి చెప్పాలండి. ఎందుకు ఈ కాంక్ష? నువ్వు భగవద్గీత రాయడానికి నీకు అర్హత ఉందా? వారు చూడాలి, వీరు చూడాలన్నాక మనం చేసే ప్రాథమికంగా చేయాల్సిన ఆలోచన. ఈ పుస్తకం ఎందుకు రాస్తున్నాం? ఒక కొత్త దృష్టి లేనప్పుడు, కొత్త విషయాలు చెప్పనప్పుడు పుస్తకాలు రాయకూడదు. అందుకంటే ఆముదం రాసుకోవడం మంచిది, ఒంటికి ఆరోగ్యానికి బాగుంటుంది. వీపు గోడకు రాస్తే మంచిది, కొంత దురద తీరుతుంది పుస్తకాలు రాయడం కంటే. బాగా ఈ మధ్య ఆధ్యాత్మికమైతే బాగా ఎక్కువైపోయి. నేను పడుతున్న బాధ చెబుతున్నాను. రోజు ఇంటికి 2 పుస్తకాలు అట్టపెట్టెలో పెట్టి పంపిస్తున్నారు. వచ్చినాయి పెట్టి ఇప్పడం ముందు అరగంట పడుతుంది. ఇది పెద్ద పని. అన్నీ రామాయణం, భారతం, భగవద్గీత మళ్ళీ రాసేయి. కొబ్బరి నూనె రోజు రాయడానికి. పైగా సులభ శైలిలో రాశా. అసలు నాకు తెలిసి కృష్ణుడు వాడినంత సులభమైన భాష ఎవడూ వాడలేదు. సంస్కృతంలో భగవద్గీత కంటే సులభమైన భాష ఎక్కడా ఉండదు. మీకు కాస్త పరిశీలన చేస్తే పండితులకు తెలుస్తే వ్యాస భారతంలో మిగిలిన భాష వేరు, భగవద్గీత భాష వేరు. భగవద్గీత కృష్ణుడు భాష అండి, వ్యాసుడు భాష కాదండి. అది కృష్ణుడు భాష. కృష్ణుడికి జనంలోకి వెళ్ళడం ప్రధానం. ఆయన ఏం చెప్పాడో ఈయన అదే రాశాడు. వ్యాసుడు ఏం కల్పించలేదు. కృష్ణుడి భాష చాలా తేలిగ్గా హాయిగా ఉంటుంది. కృష్ణుడికి సంస్కృతం రాక కాదు, ఆ ఉద్దేశం జనంలోకి వెళ్ళాలి అంటే జనం భాష వాడాలి. అదే పక్కన మీరు భగవద్గీతకు ముందు వ్యాసుడు భాష కొంచెం వేరుగా మాకు తెలిసిపోతుంది. వ్యాస భాష వేరు. ఆయన కవి పండితుడు. కృష్ణుడు అలా కాదు, విషయాలు జనంలోకి వెళ్ళాలి. అంత సులభంగా ఎవరు చెప్పరు. ఇంక మళ్ళీ ఈయన సులభంగా రాయడం ఏంటండి? కీర్తికాంక్ష. ఏదో చెయ్యాలి, చేయకుండా ఉండలేకపోతున్నాడు. వీళ్ళు ఆవిడ ఉంటుంది ఇంట్లో, ఏమీ పని అంటే ఏదో ఒకటి మొదలెట్టాడు ఇక్కడ. ఎందుకంటే పని లేని వాడు జపం చేసుకోవచ్చు కదా. నువ్వు ఎన్ని పుస్తకాలు చదివినా, ఎన్ని పుస్తకాలు రాసినా అంతిమంగా భగవంతుడి యందు మనస్సు లగ్నం కాకపోతే నీ శ్రమంతా వృధా శ్రమోయం విదుషాం వృధాయం కర్మిణాం శ్రమక ఇది న బ్రహ్మ విజ్ఞానం ఇది వేదాంతరిండిమక. ఎన్ని పుస్తకాలు చదివినా, ఎన్ని రాసినా బ్రహ్మజ్ఞానం పొందకపోతే అది వృధా. అంచేత షడంగా దివేదో ముఖే శాస్త్ర విద్యా కవిత్వాదిగజ్యం సుపజ్యం కరోతి మనశ్చేన్న లగ్నం గురోరంగ్రి పద్మే తతక్కిం